16వ అధ్యాయము మొదటి వాక్యం. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని మరియ, యాకోబు తల్లి అయిన మరియు ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములను కొనిరి. సమాధి యొద్దకు వచ్చి చూడగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూసి మిగుల కలవరపడిరి. అందుకతడు కలవరపడకుడి, సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెతుకుతున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయన ఉంచిన స్థలమును చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు ఆయన శిష్యులతోనూ దేవునికి స్తోత్రం. ఇక్కడ విశ్రాంతి దినము అనగా శనివారం విశ్రాంతి దినము. ఆ దినాలలో శనివారం విశ్రాంతి దినము. శుక్రవారము సిలువ వేయబడ్డాడు యేసు ప్రభువారు. గురువారం నైట్ పట్టబడ్డాడు. శుక్రవారం సిలువ వేయబడ్డాడు. శుక్రవారం ఇంచుమించు 3 గంటలకు తన ప్రాణమును తండ్రికి అప్పగించాడు. పాతి పెట్టబడ్డాడు. తిరిగి 3వ దినమందు లేచాడు. తిరిగి 3వ దినమందు లేచినప్పుడు ముందుగానే చెప్పాడు తన శిష్యులతో కానివ్వండి, పరిచర్య చేస్తున్న వారితో కానివ్వండి, సంఘంతో కానివ్వండి తెలియపరిచాడు. ఏమని తెలియపరిచాడంటే, ఇదిగో నేను మరణకరమైన స్థితి ఒకటి రాబోతుంది, నన్ను పట్టుకుంటారు. గొర్రెల కాపరును కొట్టినట్టుగా కొట్టినప్పుడు గొర్రెలని చెదిరిపోయినట్టుగా మీరందరూ చెదిరిపోతారు. అయితే నేను మరణించి తిరిగి 3వ దినమందు లెగుస్తాను. మీ కొరకు తండ్రి కుడి పక్కన కూర్చొని మరలా నేను తిరిగి వస్తాను అని ముందుగానే చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళు ఎలాగున్నారు అంటే విన్నారు కానీ విన్న మాటలు ఏం చేశారు వాళ్ళు? యేసు ప్రభువారు ఎప్పుడైతే మరణించాడో వీళ్ళందరూ కూడా గొప్ప కలవరం వచ్చేసింది. కలవరం అంటే ఏంటి? ఇంత గొప్ప వ్యక్తి మరణించాడు కదా, మన బ్రతుకులు ఏంటి, అసలు మన స్థితిగతులు ఏంటి అని వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెందుతూ ఉన్నప్పుడు ఆందోళన ఏం చేశారో తెలుసా? నేను తిరిగి లెగుస్తానన్న మాట మరిచిపోయారు. కొందరు ఏం గుర్తుపెట్టుకున్నారంటే, శుక్రవారం ఆయన పాతి పెట్టాము, శనివారం అయిపోయింది, ఆదివారము 3వ రోజు కనుక ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సుగంధ ద్రవ్యములను సమాధి మీద చల్లి వద్దామన్నట్టుగా కొంతమంది స్త్రీలు బయలుదేరారు. మొట్టమొదటిగా లోకానికి యేసు ప్రభువు లేచాడని సువార్త అందించిన వారు ఎవరంటే స్త్రీలు. స్తోత్రం చెప్పండి. ఎవరంటే వీళ్ళు? ఎవరిళ్ళు? మగ్ధలేని మరియు, యాకోబు తల్లి అయిన మరియు, సలోమి అనే ఒక వ్యక్తి. వీరు పెందలకాడ లేచారట. పెందలకాడ లేచారంట. వాళ్ళు పెందలకాడ లేచి ఆ సమాధి వద్దకు వెళ్ళారు. వాళ్ళ బుద్ధిహీనత ఏంటంటే సుగంధ ద్రవ్యములు తీసుకొని వెళ్ళారు వాళ్ళు. వాళ్ళ ఆలోచన ఏంటి? దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు వాళ్ళ ముందు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఎలాగంటే ఒక మాట మీకు ఉదాహరణ చెప్తా. నన్ను ఎవరైనా సంఘము మీటింగ్లకు ముందు, అయ్యా
ఈ తుఫాన్లు వస్తున్నాయ్యా అని అన్నప్పుడల్లా వాళ్ళని ధైర్యపరచడానికి ఏమన్నానంటే 3 రోజులు దేవుడు చూసుకుంటాడు అని అన్నోడిని మరలా నేను భయపడ్డాను. వీళ్ళ పరిస్థితులు కూడా అదే. వీళ్ళ పరిస్థితులు ఏంటి కావండి, పెద్దరకాడలు ఇచ్చారు. సమాధి వద్దకెళ్ళి వాళ్ళు ఏదో అర్పించి రావాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఏంటయ్యా బుద్ధిహీనత అంటే, దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, చెప్పాడు, నేను లెగుస్తానని చెప్పాడు, అయినా వాళ్ళు మర్చిపోయారు. ఒక్కొక్కసారి దేవుడు ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చేసినా మనిషి పోతున్న పరిస్థితులు మనకు కూడా ఎదురైతే ఉంటాయి. ఉదాహరణకి నీ బిడ్డ విషయంలో, నీ కొడుకు విషయంలో దేవుడు ఏదైనా కార్యం చేశాడా, అది అప్పుడే నువ్వు మర్చిపోయి నెక్స్ట్ ఇంకో కార్యం చేయకపోతే జరగలేదు అంటే దాని వరకు నువ్వు భయపడుతుంటావు. కానీ నేను ఏమంటానో తెలుసా, మన దేవుడు మన అవసరతలను, మన అక్కర్లను గుర్తెరిగినవాడు. మన అవసరతలను, మన అక్కర్లను గుర్తెరిగినవాడు. సరైన సమయంలో నీ అవసరత తీర్చడానికి ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సరైన సమయంలో నీ అక్కర్ను తీర్చడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు కనుక మన కెమెరా అసలు పని చేయట్లేదని చెప్పి తెలిసి మా మామ కూడా ప్రార్థన చేసిందంట. ఉదయపూర్వకంగా చిన్న ప్రార్థన, అది కూడా మోకరించి కాదులే కానీ ఆ తుడుచుకుంటూ ఇది రిపేర్ రాకుండా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసిందంట. చూడు, అంత ఆ చిన్న ప్రార్థన కూడా దేవుడు ఆలోచించి ఏం చేశాడు, అది ఆ కెమెరా పని చేయట్లేదు, ఎప్పుడు పనిచేస్తుంది ఇప్పుడు. దేవుని స్తోత్రం చెప్పాడు. తగిన సమయమందున మన అక్కర్లు తీర్చగలిగిన సమర్థుడు మన ప్రభువు. మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఆయన సచ్చి ఉన్న దేవుడు కాదు, సచ్చి బ్రతికిన సజీవుడు. ఆమె చెప్పండి, సచ్చి బ్రతికిన సజీవుడు ఆయన. కనుక ఇంకా నువ్వు సమాధులను, ఇంకా సమాధుల తోటలను ఎక్కడెక్కడో నువ్వు వెతికితో దొరకడాయన. నీ సమస్యల కొరకు నువ్వు ఎక్కడ మోకరించి ప్రార్థన చేస్తావో అక్కడే నీకు సమీపములు నీకు దొరుకుతున్నాడు ఆయన. ఎత్తుకుడి మీకు దొరుకును, ఎత్తుకు వారికి ఖచ్చితంగా ఆయన దొరుకుతాడు. వెతుకు వారికి ఆయన దొరుకుతాడు. కనుక మనము ఏమి ఎదుగుతున్నాము, వాళ్ళు ఎక్కడ ఎదుగుతున్నారు చెప్పండి. ఎలర్ట్గా ఉన్నారా? 4 రోజులు పాపం కాస్త నిద్ర లేకుండా ఇబ్బందికరంగా ఉన్నారా? కాస్త హుషారుగా ఉన్నారా? ఎలర్ట్గా ఉన్నారా? కాస్త స్పందించండి. మన అయ్యగారే కదా, అంతేగా. మనిషికి దేవా ఎప్పుడు వచ్చిందో దాంతోపాటుగా దరిద్రం కూడా వచ్చింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎప్పుడు కూడా యేసయ్యను మనం కొత్త కోణంలో చూడాలి, వాక్యమును కొత్త కోణంలో చూడాలి. నూతనమైన హృదయముతో నువ్వు దేవుని ఎతకాల. ఏడ ఎతుకుతున్నావు అసలు మనం? వీళ్ళు ఎక్కడ ఎతుకుతానికి వెళ్ళారు? సమాధిలో ఉన్నాడని ఎత్తుకోవడానికి వెళ్ళారు. సమాధిలో ఉన్నాడు ఆయన? లేడు. ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకారాలు చేశాడు, గొప్ప కార్యాలు చేశాడు. ఇన్ని చూసి ఆయన మాటలు విని తిరిగి నేను లెగుతానని చెప్పినప్పుడు ఆ మాట విన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ మందమతులయ్యి ఎక్కడ ఎత్తడానికి వెళ్ళారు? సమాధిలో ఎత్తడానికి వెళ్ళారు. దేవుడు నీ పట్ల ఏదైనా దర్శనం ఇచ్చాడా, ఏదైనా మాట ఇచ్చాడా, ఏదైనా వాగ్దానం ఇచ్చాడా? తప్పనిసరిగా అది నెరవేరుస్తాడు. ఆయన నెరవేర్చుకోకుండా ఉండడానికి ఆయన మనిషి కాదు, మనిషి పోలికలో పుట్టిన సజీవుడైన దేవుడు. ఆయన మర్చిపోలేదు నిన్ను, ఆయన నిన్ను మర్చేవాడు కాదు. కీర్తన 112వ అధ్యాయము 15వ అధ్యాయం 12వ వాక్యం. ఏం చేయలేదు? మర్చిపోలేదు. దేవుడు మనల్ని మర్చిపోలేదు, కానీ ఆయన మాత్రం మనం మర్చిపోతాం. అవునా? వీళ్ళు మర్చిపోయారా లేదా? వీళ్ళు మర్చిపోయారా లేదా? నేను అంటాను, ప్రతి సంవత్సరం ఈస్టర్ పండుగ గురించి తెచ్చుకుంటాను. ఏం తెచ్చుకుంటున్నావు?
సమాధి కడుకొని వచ్చారు, సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు, ఐఎస్ఐ వేసాడు, ఇది చెప్పుకుంటాం, వెళ్ళిపోతాం. కానీ అసలు నువ్వు ఎక్కడ ఎదుగుతున్నావు ఈరోజు? యేసు ప్రభువారు ఎక్కడ ఎదుగుతున్నావు? ఇంకా సమాధిలో వెతకాల్సిన అవసరం లేదు. ఆయన సమాధిలో లేడు, లేపబడ్డాడు. ఆయన తండ్రి ఆయన లేపాడు, తన కుడి పక్కన కూర్చోబెట్టుకోవడానికి లేపాడు. అందుకనే మనం వెతకవలసింది ఎక్కడో తెలుసా? మనం వెతకవలసింది ఎక్కడ? సమాధుల మధ్యలో కాదు, ఆయన సజీవుల మధ్యలో ఉన్నాడు. సమాధి మధ్యలో లేడు, ఆయన సజీవుల మధ్యలో ఉన్నాడు. సజీవులు ఎవరు అంటే పరిశుద్ధత కలిగి, కృతజ్ఞత కలిగి, దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా బ్రతుకుతున్న వారి మధ్యలో ఆయన నిత్యము నివసిస్తున్నవాడు. అందుకే అన్నాడు, ఎవరైనాను యథార్థవంతులు ఉన్నారేమోనని ఆయన వెతుకుతూ ఉన్నాడట. ఆయనను వెతకడం, ఆయన నిన్ను ఎత్తుకుతున్నాడు. అసలు ఆల్రెడీ నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు, నిన్ను ఎత్తుకుతున్నాడు ఆయన. నువ్వు ఏ సమస్యలో ఉన్నావు, నిన్ను ఎత్తుకుతున్నాడు. నీ చదువులు నిన్ను గణపరచాలని ఆయన ఎత్తుకుతున్నాడు. నీ ఉద్యోగములు నిన్ను గణపరచాలని ఆయన ఎత్తుకుతున్నాడు. నీ వ్యాపారములో నిన్ను గణపరచాలని ఆయన వెతుకుతున్నాడు. నీ వ్యవసాయములో నిన్ను గణపరచాలని ఆయన నిన్ను వెతుకుతున్నాడు. ఆయన వెతకాలి, నువ్వే వెతుకుతావు అసలు. ఆయన ప్రతి స్థలములో ఇందున్నాడా, అందున్నాడా? ఆ మత్తయి సువార్త రాత్రి అయ్యగా చెప్పినట్టుగా కాబట్టి అక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడంటే అసలు నమ్మొద్దని, నమ్మకూడదు. ఆయన అక్కడ ఉండబెట్టి, ఎక్కడ ఉండబెట్టి విశ్వమంతా నింపబడి ఉన్నవాడు పరిశుద్ధుడైన క్రీస్తు ఒక్కడే. ఆమేన్. నింపబడి ఉన్న దేవుడు ఆయన ప్రతి స్థలంలో ఉన్నాడు. ఆంధ్రాలో ఉన్నాడు, గోవాలో ఉన్నాడు, అమెరికా ఉన్నాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అనేక ప్రదేశాలలో ఉన్నాడు. భూమి ఎంత వరకు ఉన్నదో, ప్రజలు అంతవరకు ఉన్నారో అంతవరకు వ్యాపించబడుతున్న సజీవుడైన యేసయ్య. ఆమేన్. మరి ఎక్కడ ఎత్తగల ఆయన్ని? మనం ఎదుగుతుంటాం. మనం కూడా ఎప్పుడు ఎదుగుతుంటాం తెలుసా? ఎప్పుడు ఎదుగుతుంటాం? క్రిస్మస్ వచ్చిందంటే 4 కొవ్వొత్తులు జాగ్రత్తగా దాచుకొని ఉంచుకుంటాం. స్తోత్రం చెప్పండి. 4 కొవ్వొత్తులు జాగ్రత్తగా దాచుకొని ఉంచుకోండి. లేకపోతే అయ్యగారు ఇస్తారని జీవాలు ఉంటుంది, అవి కూడా ఎత్తుతాం. క్రిస్మస్కి ఎత్తుకుతాం. క్రిస్మస్కి ఆ పండగకు వస్తారన్నమాట కొంతమంది ఆ పండగకు వస్తారు. అప్పుడు యేసయ్యని ఎక్కడ ఎదుగుదామని క్రిస్మస్లో ఉండని ఎదుగుతానికి వస్తారు. ఈస్టర్ పండగలో ఉండని ఎదుగుతానికి వస్తారు. కాబట్టి గుడ్ ఫ్రైడే రోజున సిలువ వేయబడ్డాడు యేసయ్య, ఎక్కడే ఉండని చెప్పని వస్తారు. ఆయన 2025 సంవత్సరముల క్రితమే నీ కొరకు నా కొరకు సిలువ మీద మరణించి తిరిగి లేచాడు. ఇంకా నువ్వు వెతకొద్దు. నువ్వు వెతకాలి అనుకుంటే నువ్వు ఉన్న స్థలంలో నువ్వే చర్చికి అయితే వెళ్తావో ఆ చర్చికి వెళ్ళి, ప్రభువా నా బ్రతుకు మారునట్టుగా నాకు సహాయం చేయమని నువ్వు ఆయనను అడిగితే ఆయన నీ బ్రతుకులో ఉన్న ప్రతి పాడైనది వెతికి పరిశుద్ధపరిచి నీ జీవితాన్ని వెలిగించి అనేకులకు ఎలుగుగా నిలబెట్టుకుంటాడు. మనం ఆయనే వెతుకుతాం. అసలు అది ఎంత బుద్ధిహీనత! సమాధుల మధ్యలో పోయి ఎదుగుతున్నారండి వాళ్ళు. సమాధుల మధ్యలో పోయి ఎదుగుతున్నారు. సమాధులు లేనంటే యేసు ప్రభువారు మన కొరకు ఆ రాయి డొల్లించు వారెవరు? మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. మన కొరకు ఆ రాయి డొల్లించు వారెవరు? ఆ రాయి అంటే ఏంటో తెలుసు మీకు? అసలు యేసు ప్రభువారిని రోమా ప్రభుత్వం వారు ఏం చేశారంటే, వీళ్ళు గుర్తుపెట్టుకోలేదు కానీ వాడు గుర్తుపెట్టుకున్నారు. ఆయన 3 దినమందులు ఇస్తానన్నాడు. లేస్తే ఎట్లా కొత్తాడో చూద్దాం. ఈ రాతి సమాధి, అది సిమెంట్తో కట్టిన సమాధి కాదు, సిమెంట్ బిళ్ళలతో కట్టింది కాదు, ఇటుక బిళ్ళలతో కట్టింది కాదు. రాయిని తులసి అరిమత్తయ్య అనే ఒక వ్యక్తి తన కొరకు ఏర్పాటు చేసుకున్న కొత్త సమాధి, తన కొరకు ఏర్పాటు చేసుకున్న సమాధి. రాయిని తులసి, ఒక పర్వతాన్ని తులసి, ఆ పర్వతం లోపల చక్కగా ఒక
బెడ్డులాగా ఒకటి తయారు చేసుకొని చనిపోయిన తర్వాత ఇక వాళ్ళకి ఏ ఖర్చు ఉండదని అనుకున్నాడు. సమాధి పెట్టుతో పని లేదు, వేరే ఖర్చులతో పని లేదు, వేరే వేరే ఉద్దేశంతో పనేమీ లేదు. ఇక ఆ సమాధిలో పెట్టడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. కనుక యేసు ప్రభు వారిని ఇష్టపడి ఆయన ఏం చేశాడంటే, నా కొరకు ఏర్పాటు చేసుకున్న రాజ్య సమాధిలో పెట్టండి అన్నాడు. అయితే రోమ ప్రభుత్వం ఏం చేశారంటే, యేసు ప్రభు వారు బ్రతుకున్నప్పుడు తిరిగి 3వ దినం లెగుస్తానని అన్నాడు. కనుక ఆయన లెగుస్తాడేమో నన్ను భయం వేసి వీళ్ళు ఏం చేశారు, వాడు శిశువులు మర్చిపోయారు, శిశువురాలు మర్చిపోయారు, ఆయన నమ్మనిచ్చిన వాళ్ళు మర్చిపోయారు. కానీ ఎన్నవాళ్ళు తనకు వ్యతిరేకంగా లెగిసిన వాళ్ళు మాత్రం మరవలేదండి. ఏం చేశారో తెలుసా, ఆ సమాధికి, ఆ రాతి సమాధికి వీడు తొలిసి దానికి పెద్ద పెద్ద గొళ్ళాలు పెట్టి ఒక రాయిని దానికి మూత వేసి దానికి పెద్ద తాళం వేసి దానికి 3 వైపుల గొలుసులు, వేలుగులతో తెప్పించిన గొలుసులు కట్టించి, ఇక గొలుసు ఒక్కటే ఇట్ట పట్టుకోవడానికి 10 మంది సరిపోరు. మరి ఆ రాయిని ఎక్కడ దొల్లిస్తారండి? దొల్లించలేదు. పాప సలోమి, ఆ మరియా వాళ్ళు అనుకుంటారు, మన కొరకు ఈ రాయి ఎవరు దొల్లిస్తారు అనుకుంటారు. నేను అంటాను, నీ బ్రతుకులో బంధకమైన రాయిని నా యేసయ్య ఎప్పుడో డొలించాడు. ఇప్పుడు ఆందోళన పడాల్సిన అవసరం నీకు లేదు. నీ బ్రతుకు దినములన్నీ నువ్వెప్పుడు ఎలా ఉండాలో, ఎప్పుడు నువ్వు మరణించాలో, ఎప్పుడు ఎలా జీవించాలో, ఎప్పుడు నీకు ఏమి కావాలో ఆ యేసయ్య అన్ని నీ కొరకు సముసిద్ధము చేసి ఉంచాడు. మనం భయపడతా ఉంటాం, చిన్న చిన్న విషయాలలో భయపడతా ఉంటాం. ఒకటి, వాళ్ళు సమాధులలో వెతకడానికి వెళ్ళారు, అది కరెక్ట్ కాదు. యేసయ్యని ఎక్కడ వెతకాలి అంటే సమాధులలో కాదు వెతికేది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. నీ హృదయాన్ని శుద్ధిపరుచుకుంటే నువ్వు వెతకాల్సిన అవసరం లేదు. ఆయన నీ హృదయంలోనే ఉన్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆయన నీ హృదయంలోనే ఉన్నాడు. రాత్రి ఆరాధన జరుగుతూ ఉంటే అతను బాగోలేదట, ఆయన సాక్ష్యం లేదు కానీ తర్వాత చెప్పారు. ఆరాధన జరుగుతూ ఉంటే ఆరాధనలో అలాగా నీలమైపోయి తప్పలు కొడుతూ ఉన్నాడట. మంచి డిక్కరాయి కుర్రోడు, గమనిస్తలేదు. ఆల్రెడీ హాస్పిటల్కి పోయి వచ్చాడు. కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఆరాధన జరుగుతూ ఉండగానే అగ్ని అభిషేకం చేత తనను పట్టుకున్నాడు. తాగుబోతులు మారుతున్న దేవుడు, తిరిగిపోతులు మారుతున్న దేవుడు, అభిషేకాలు మారుస్తున్న దేవుడు. ఆయన నువ్వు ఎక్కడ వెతకాలంటే సమాధులలో కాదు వెతకవలసింది. ఆయన పరిశుద్ధుడు, నిత్యము కోట్లాది దూతల చేత స్తుతులు అర్పించుకుంటున్న దేవుడు. ఆయన ఎవరు హృదయ శుద్ధి గల వారు ఉంటారో వారి మధ్యలోకి వస్తారు. ఆయన అనుకున్నాడంట, ప్రభువా నన్ను దర్శించు, నా బలహీనత నుంచి విడిపించు అని మాట్లాడుకుంటాడంట మనసులో. ఆ దేవుడు ఏం చేశాడు, అతను తాకి గొప్ప కార్యం చేశాడు. దేవుని స్తోత్రం కలిగిన కాబట్టి అద్భుతమైన కార్యం చేశాడు, ఆశ్చర్యకరమైన కార్యం చేశాడు. నేను అంటాను, ఈరోజు ఒకటి, సజీవుడును నువ్వు సమాధులను ఎత్తకొద్దు. నీ హృదయాన్ని శుద్ధిపరచుకుంటే ఆయన నీతో పాటికి ఉన్నాడు, నీ కుడి పక్కన ఉన్నాడు. ఏ అపాయము నీ గుడారమును సమీపించకుండా నిత్యము ఆయన ఖడ్గ తోతలను ఇంటి చుట్టూంచాడు. అది నీకు తెలియట్లేదు అసలు. ఆందోళన, ప్రతి చిన్న విషయానికి ఆందోళన. రెండోది ఏమనుకుంటారు తెలుసా, ఒకటి సమాజం మధ్యలోకి ఎత్తడానికి పోయారు, రెండోది వాళ్ళు భయపడుతున్నారు. ఆ రాయి ఎవరు మన కొరకు దొంగిస్తారు అంటే, ఇప్పుడు ఎక్కడికి పోవాలని, సమాధి యొక్కకి వెళ్ళాలంటే రాయి మన కొరకు ఎవరు దొంగిస్తారు కాబట్టి రాయి ఎవరు దొంగిస్తారు అంటే, ఒక మార్గంలో ఆయనే రాయిగా ఉన్నవాడు. స్తోత్రం చెప్పండి. ఇంటికి తలకు మూలరాయి ఎవరో తెలుసా, నజరేయుడైన యేసయ్య. వాస్తువులు చూస్తారు కొంతమంది,
ఆగ్నేయంలో అది పెట్టండి, ఈశాన్యంలో ఇది పెట్టండి అని చెప్పి ఆ కొన్ని చెప్తూ ఉంటారు. మండలపాడు ఎలేజర్ గారు ఒక ఆయన ఉంటాడు, ఇప్పుడు లైవ్లో వాళ్ళు ఉంటారు ఒకటి చెప్తారు. ఇంట్లో కలిసి రావట్లేదని చెప్పి పాపం 4 గదులకు వెళ్ళింది. ఒక వాస్తవాన్ని తీసుకొస్తే ఆయన ఏం చెప్పాడంటే, చూడటంతోనే మీరు 2 గదులు కొట్టేయాలంట. పాపం స్లాబ్ పోసుకుని ఉన్న ఇల్లు ఇప్పుడు పిల్లలు పెళ్ళిళ్ళైంది, స్లాబ్ వేసుకుని ఉన్నాడు ఇల్లు. పాపం వాస్తవాన్ని వచ్చేసింది. ఎవడిది ఇలా కట్టారు? అవి 2 గదులు కొట్టేసి రేకులు వేసుకోండి. మరి రేకులు వేసుకుని అదే స్థలంలో కదా అంటే ఇప్పుడు స్లాబ్లో ఏమైనా వచ్చిందా? అడగల. అందుకే మాకు కలిసి రాట్లా. ముందు మార్గం వీళ్ళే చూపించేది. కొంతమంది అంటారు మా ఇంటి వాస్తు బాగలేదు అనుకోండి, ఒకసారి చూడండి అంటే సార్ ఆ చిన్న పూజ ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు తెలుసా? దానికి 10 గావించి 4 మూలలు 4 రకాలు చెప్పారు. నీ గుండెలు పగిలిపోయి నీరు గారిపోయి సతికిలు పడి కూర్చుంటాడు. మళ్ళీ వాడు లేపాలి. వాడు మరలా ఎలా లేపాలి? నేను ఇక్కడ ఇది పెట్టాలి, అది అక్కడ అది పెట్టాలి అని చెప్పి అనేకమైన ఖర్చులో కూడుకుంటాం. దాన్ని పగలగొట్టేయడానికి ఖర్చు అయింది, మళ్ళీ రేకులు వేయడానికి ఖర్చు అయింది. అయితే ఏం జరిగింది తెలుసా? అది పగలగొట్టించిన తర్వాత, రేకులు వేసిన తర్వాత అంతకంటే భయంకరమైన శ్రమలు వచ్చినాయి. ఉన్న ఉద్యోగం కూడా పోయి మొన్ననే మళ్ళా డ్యూటీ వచ్చింది 4 సంవత్సరాలకి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాస్తవం చూడమాకు ఏసే దగ్గరికి వచ్చి ఏడుపు ప్రభు అంటే అక్కడ ప్రతి ఆదివారం రోజున మందిరాన్ని రావడం మొదలుపెట్టారు వారి భక్తులు. ఈ మధ్యకాలంలో మనల్ని డ్యూటీ ఇచ్చారు, ట్రైనింగ్ ఉందంటే ఇక డ్యూటీ ఎక్కుతారు. వాస్తు చెప్పిన మాట విని చేసినప్పుడు ఉన్న ఇల్లుని పగలగొట్టుకున్నాడు, ఖర్చు పెట్టుకున్నాడు, ఉన్న డ్యూటీ పోయి చేస్తున్న ఉద్యోగం పోయింది, నానా అవస్థలు. నేను ఏమంటానంటే వాస్తువులు చూసేవాళ్ళని కానీ శిలక ప్రశ్నలు చెప్పేవాళ్ళు కానివ్వండి, పాపం వాళ్ళ బ్రతుకు బాగోలేక వాళ్ళొక అది పెట్టుకుంటున్నారు. యూట్యూబ్లలో కూడా పెట్టారు కదా మధ్యకాలంలో, ఏమని నేత్ర సూపు నీ జీవితాన్ని నాశనం చేస్తా. అబ్బా ఏంటిది నా జీవితాన్ని నాశనం చేసేది ఏంటి అంటే నేత్రం. అక్కడ నేత్రం పెడతారు వాళ్ళు యూట్యూబ్లో. ఏం చేస్తారంటే ఒక కన్ను పెడతారు. కన్ను పెట్టి ఏం చేస్తారంటే నరదృష్టి నిన్ను నాశనం చేస్తూ ఉంది అని కొంత స్టోరీ చెప్పిన తర్వాత ఏం చేస్తారంటే ఇదిగో ఫలానా అంతరం ఎంత అయింది, అది కట్టుకుంటే అది పోదు, సించెటి కింద పోదాం, ఆ అంతరం సించెటి కట్టమని చెప్తాం. చింతగా రాలితే చాలు, అది మన జీవితంలో పనిచేసినట్టు. స్తోత్రం చెప్పండి. పనిచేసిద్దా? మరి ఏం చేయాలా? ఒక కర్ర తీసుకుని బాధితే చింతకాయలు రాలి. మంత్రాలకు చాలామంది ఇంకో మాట కూడా చెప్పాలి, చేతబడులని. ఇంకా చూసినట్టయితే మంత్రాలని, తంత్రాలని. యాకోబులు ఏం లేదు, శకునము లేదు, ఏమండి ఏమి లేదంటే యాకోబులో శకునము లేదు, యోధాలో ఏమి లేదు, మంత్రము లేదు. ఒకళ్ళు ఉన్నాయనుకో, వాటన్నిటిని కానీ తొలగించగలిగిన సర్వశక్తివంతులైన కనులు నీ మీద ఉండగా ఏ కను దృష్టి నేనేమి చేయలేదు. తప్పలు కొడతామా? దేవునికి స్తోత్రం. ఏమి చేయలేదు. ఇవాళ చాలామంది మందిరానికి వస్తున్న వాళ్ళు మోసపోతున్న పరిస్థితి. ఒకళ్ళు అందుకే ఇలా జరుగుతున్నాము, ఎందుకు ఇలా జరుగుతుందేమో ఏమో. కాళ్ళు వచ్చేటప్పుడు కాళ్ళు వచ్చింది, ఏళ్ళు వచ్చేటప్పుడు ఏళ్ళు వచ్చింది, జ్వరం వచ్చేటప్పుడు జ్వరం వచ్చింది. జ్వరం ఎందుకు వచ్చింది? వాస్తు బాగోలేదేమో. ఏమండి, చదువులో సబ్జెక్ట్ ఎందుకు పోయింది? వాస్తు బాగోలేదేమో. లేకపోతే ఏమన్నా మాకేదైనా చేయించాడు. నేను అంటాను, ఏతువు లేనిది ఏ ఒక్కటి నీకు తగలదు. అంటే నీ మీద పాపం ఉంటే నీకు తరిగింది. ఏ పాపము లేకోకుండా నీ మీద ఎవరైనా ఉద్దేశించి చేస్తే అది వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ వాకిటిలోనే కప్పబడి ఉంటుంది. అది నీ ఇంటి దాకా రానే రాదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
యేసయ్య లేచాడు గనుక ఏ లోక సంబంధమైన పరిస్థితి నీ గుడారము రానికోకుండా నిత్యము ఆయన కాపాడుతున్న పునక్కడు నిద్రపోడు. అంతే నీ బ్రతుకులో నువ్వు కలవరపడాల్సిన ఈ బండ ఎవరు తొలగిస్తారు? ఆ బండ ఎవరు మన కొరకు తొలగిస్తారు అని అంటే, బండ ఎవరు తొలగిస్తారు అని అంటే ఆల్రెడీ అక్కడ ఏమైపోయింది? తొలగించబడే ఉంది. ఆమె చెప్పండి హల్లెలూయా. లెగిస్తాను అన్నమాట లెగిస్తాడు, కానీ మనమే మాటలో దేవుని మాటలుగా దేవుని మాటలు వాక్యానుసారం బ్రతకడానికి ఇష్టపడం. ఇప్పుడు వాక్యం అన్నాడు నేను ఎక్కడే మర్చిపోతాను. అంతా నేనే మొయ్యాలనుకుంటున్నాను. ఒక మాట చెప్పనా? అంతా నేనే మొయ్యాలా, బాధ్యత అంతా నాదే, అంతా నేనే మొయ్యాలనుకుంటున్నాను. నేను అంటాను, ఒక క్షణము నువ్వు మొయ్యాలనుకుంటున్నావు చూసావా, యేసయ్య నిన్ను వదిలిపెడితే నువ్వు మోసేది ఎక్కడ కూడా మొయ్యలేని పరిస్థితుల్లో ఉండి ముందుకు అడుగు కూడా వేయలేవు. ఆయన కాడి సులువుగా కనుక అది ఎత్తుకున్నవాడు, అనగా క్రీస్తులో బాప్తిస్వం పొందినవాడు ప్రతి సమస్యలో ఆయన సులువుగా మార్చుకుంటూ పోతున్నాడు. మన సమస్యలన్నీ సులువుగా మారుస్తున్నాడు, మన పరిస్థితులన్నీ కూడా సులువుగా మారుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుకనే ప్రేమ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆందోళన పడ్డారు. ఇలా ఆందోళన పడతారు. ఎవరు డొల్లిస్తారు అంటే ఆల్రెడీ ఆయన డొల్లించుకున్నాడు. ఈ బలహీనత ఎట్లా పోతాయి, ఈ బాధలు ఎట్లా పోతాయి? నా పిల్లవాడు ఎక్కడ చదువుకుంటే బాగుపడతాడు కదా? ఈ అరగొండోడు ఎదుగుతాడో ఎదగడు? స్తోత్రం చెప్పండి. మా ఆయన తదితర గాడ భయం. మా కాడ మా అన్నయ్య గారి కూతురు ఆమె ఉన్నదంట. మరి వాళ్ళు పుట్టినోడు కూడా ఎంత ఉంటారుగా, మా వాడికి ఇంక చెప్పులు ఉన్నాయంట ఎదగటానికి. నాకు తెలియలే ఆ సంగతి. 2-3 సార్లు ఆ చెప్పులు కొనుక్కొచ్చింది. అవి ఎంత అనుకున్నారు? 2000 రూపాయలు చెప్పులు అయ్యి. ఎదగటానికి చెప్పులు ఉన్నాయంట. మీకు తెలుసా? తెలుసుకోండి ఈ రోజు నుంచి. 2-3 సార్లు కొనుక్కొస్తే వాడు ఎదగటం కూడా ఆగిపోయింది పూర్తిగా. చెప్పు తీసుకొని తెస్తే పోయిన సంవత్సరం ఎంత ఉన్నాడు, ఇప్పుడు అంతే ఉన్నాడు. 4 సంవత్సరాల క్రితం ఎంత ఉన్నాడు, ఇప్పుడు కూడా అంతే ఉన్నాడు. 32 సంవత్సరాలు వచ్చినా వాడు అంతే ఉన్నాడు, ఎదగలేదు. కాళ్ళ కింద చెప్పులు వేసుకుంటేనే, వేసుకున్న బట్టల ద్వారాగనో, నువ్వు తింటున్న తిండి ద్వారాగనో నీకు మేలు కలగదు. ఒక్కసారి నా ప్రభు నీ బ్రతుకు జీవితంలో ఏది అడ్డుబండి ఉందో ఆల్రెడీ ఆయన తొలగించేశాడు. ఆ ద్వారానే నువ్వు తప్పనిచ్చి దేని ద్వారా రక్షణ నీకు లేనే లేదు. భయపడతావు ప్రతి విషయంలో. ఇది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది, ఇది ఎలా జరిగింది, ఈ సమస్య ఎలా తిరిగింది, ఈ కష్టం ఎలా తీరిపోద్ది, ఈ అప్పు ఎలా తీరిపోద్ది, ఈ బుట్టోడు ఎలా చదివేయాలా, ఈ బుడతాడు ఎలా చదివేయాలా, ఎలా జాబులు వస్తాయా రావా, ముందే ఊహలలోకి వెళ్ళిపోయి కృంగిపోయి కుషింగిపోయి కానీ ఆనందనకోకుండా మా అన్న పిలిచి ఇలాగ అవుతుంటారు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఎక్కడ ఏంటి పరిస్థితి? మనోవేదన. పోయి సంవత్సరం 40 రోజుల ఉపవాస ప్రార్థన దగ్గర పడిచి ఇప్పటి వరకు అంగనం కూడా పెరగలేక. ఎందుకని? ఆందోళన తీరిందిగా అమ్మా. అయినా సరే స్తోత్రం, ఇదే నాకు బాగుంది, తేలిక ఉంది. అంతేగా నాకు కూడా అలాగైతే బాగుండని ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన చేయండి. తేలిగ్గా పరిగెత్తకుండా పోయి పరిశీలన చేయాలని ఆశ నాకు. కనుక రాయి ఎవరు డొల్లిస్తారు అంటే ఆల్రెడీ నీకు డొల్లించగలిగిన ఆయన కొన్నాడు, ఆయన డొల్లించేశాడు. నీ కూట్లో రాయి నువ్వు ఎత్తుకుంటే చాలు. ఏట్లో రాయి ఎక్కడ ఎత్తుతూ అన్నంలో రాయి నీకు కనపడితే పంటి కింద పడి పన్ను పట్టక్కమన్న దాకా కూడా అన్నంలో రాయి నీకు కనపడదు. ఈ రాయి ఎవరు ఎత్తారు మన కొరకు? పాప చాలా ఆందోళన పడిపోతున్నారు వీళ్ళు. ఎక్కడికి పోతూ? సమాధి దగ్గరికి పోతూ. సమాధుల మధ్యలో ఉన్న దేవుడు ఆయన, మరణించే లెక్కకుండా ఉన్న దేవుడు ఆయన.
ఆయన చెప్పిన ప్రకారంగా ఎప్పుడో లెగిశాడు. నువ్వు లేగాలిగా, ఆయన లెగిశాడు, నువ్వు లేగాలి కదా. కొంతమంది ఎప్పుడు లెగుతారో తెలుసా? ఆ లోక సువార్తలో ఒక ఆయన ఉన్నాడు కదా, ఇద్దరు కుమారులలో చిన్న కుమారుడు, మొత్తం ఇద్దరు వద్దా నా బుద్ధి వచ్చింది ప్రభువా నేను లేచి అంటాడు అన్నమాట. అప్పుడు ఎక్కుతాడు. ఎప్పుడు లెగుస్తారు? అంత పోవాలా, జబ్బన రావాలా, అప్పుడు లెగటానికి లేచి ప్రభువా ఒక్క అవకాశం నాకు ఇవ్వ ప్రభువా, ఒక్క అవకాశం. చాలా అవకాశాలు నీకు ఇస్తూ వస్తున్నాడు. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఎన్నో భయంకరమైన నీ జీవితంలో బండరాలను ఆయన దొర్లించుకుంటూ వచ్చాడు. నువ్వు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు వచ్చినాయి. ఇన్ని సమస్యలన్నీ కూడా ఇలా ఈ సమస్యలు అనే బండరాళ్ళన్నింటి కూడా ఆయన దొర్లించుకుంటూ వచ్చాడు. ఇంకెవరు దొర్లెత్తారని నువ్వు ఆరాటపడద్దు, ఆరాటపడద్దు. దేవునికి స్తోత్రం. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో వెతుకు. హృదయ శుద్ధి గల వారు తప్పనిసరిగా దేవుని చూస్తారు. హృదయాన్ని పరిశుద్ధపరుచుకో. ప్రభు నీకు సమీపంలో ఉన్నాడు. ఆయన సమాధులలో లేడు. సమాధులలో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, ఎక్కడ ఎతకాలా? ఒక ఆమెకు బలహీనత వచ్చిందండి. ఆమె ఎక్కడ ఎతుకుతుందమ్మా? డాక్టర్ల దగ్గర ఎతుకుతూ ఉంది, వైద్యుల దగ్గర ఎతుకుతూ ఉంది, అనేక స్థలాలలో తిరుగుతూ ఉంది. శివరాకరికి అంతా పోయిన తర్వాత యేసయ్యా నీ అంగీ అంచులు ముట్టినా అబ్బా, అప్పుడు ఎతకటం మొదలు పెట్టిందంట. ఎప్పుడు ఆమె మనస్సు మారిందో అప్పుడే ఆమెకు అడ్డుబండగా ఉన్న ఆ బండను నా యేసయ్య, ఆ బండ లాంటి రోగమును నా యేసయ్య తొలగించాడు. ఆందోళన, మనస్సు మారుకోకుండా నువ్వు కంగారు పడ్డ ప్రయోజనం ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. ఈ స్టేజ్కి ఎవరు డబ్బులు కడతారు ప్రభువా అంటే, భార్య భర్తలతో మాట్లాడు, పట్టీలు తీసుకొచ్చి 10 తులాల పట్టీలు తీసుకొచ్చి నా ఎదురు పెట్టాయా దేవుడు మీకు ఇవ్వమని చెప్పి, నిన్ననే దేవుడు మీకు ఇవ్వమని చెప్పాడయ్యా. నాకు అనిపించింది హృదయంలోనే, ప్రభువా నా అవసరతను నువ్వు గుర్తెరిగిన దేవుడవు. ఆమేన్. నా అవసరతలే కాదు, మీ అవసరతను కూడా తీరుస్తున్న దేవుడు ఆయన. మీ అడ్డుబడలను కూడా తొలగిస్తున్న దేవుడు ఆయన. ఎప్పుడైనా ఆలోచించారా? బలహీనత వచ్చినప్పుడు, నువ్వు పడిపోయిన సమయంలో, నువ్వు మంచం ఎక్కిన సమయంలో, ఈనాడైనా నువ్వు ఎంత ప్రార్థన చేసి ఉందో, చిన్న ప్రార్థన, ఆ బలహీనతో బాధపడతావు, ఏ ప్రార్థన చేస్తావు? చిన్న ప్రార్థన చేసి ఉంటావు. కానీ ఆ చిన్న ప్రార్థన ద్వారా కూడా పెద్ద బండ లాంటి రోగాన్ని నా దేవుడికి పట్ల విడుదల కల్పించాడు. దేవుడికి స్తోత్రం. మరి అయినా కానీ నువ్వు ఎక్కడెక్కడానికి పోతావు? సమాధులలో వెతకడానికి పరిస్థితి. ఇలా చాలామంది సమాధులకు పూజలు చేస్తున్నారు, సమాధులకు దండలు వేస్తున్నారు, సమాధులకు కొబ్బరికాయలు కొడుతున్నారు. కాబట్టి సమాధుల కాడికి పోయి బిర్యానీ వండుకొని తిని వస్తున్నారు. ఎక్కడ తింటున్నారు యేసయ్యని? ఇంకా ఎక్కడ తింటున్నారు? మారు మనసు కలిగి ఉంటే ఖచ్చితంగా నువ్వు నడుస్తున్న మార్గంలో నా యేసయ్య ఉంటాడు. బత్తమయ్యి ఎక్కడున్నాడు? గుడ్డి బత్తమయ్యి ఎక్కడున్నాడు? మార్కు సువార్త 10వ అధ్యాయం. త్రోవ పక్కన ఉన్నాడు. త్రోవ పక్కన నుండి కూడా మనసు మార్చుకొని ఎవరు కేకేస్తున్నాడంట? యేసయ్యని కేకేస్తున్నాడు. అక్కడ ఉన్నవాడు, బాబు నాకు కొంచెం సహాయం చేయమని అన్నాడా? బాబు నాకు సహకరించని అన్నాడా? అంటే పూర్తిగా ఒక గుడ్డివాడు యేసయ్య మీద ఆనుకున్నాడు. ఆ ప్రజల మీద ఆనుకోలా. ఆ ప్రజలు అలాంటి వాళ్ళు ఆయనకి తెలుసు. ఆల్రెడీ అప్పటికే అంటున్నారు, రే ఊరుకుంటారా అని చెప్పి అప్పటికే అంటున్నారు. కానీ 100 మంది 100 రకాలు కనుక్కున్న ఈయన స్వరంలో మాత్రము ఎంత మాత్రం యేసయ్యని పిలిపే, యేసయ్యను పిలిచే స్వరము తగ్గలేదు, జంకలేదు. కేకలు వేస్తున్నాడు యేసయ్య కొరకు. యేసయ్యా అంటే ఇప్పుడు పరిపూర్ణంగా యేసయ్య మీద ఆనుకొని ఉన్నాడు.
సమాధులను వెతకలా. యేసయ్య నాకు సూపునిస్తాడు, ఆయన సజీవుడని ఎదుగుతున్నాడు గుడ్డివాడు. ఇప్పుడు మన కన్ను నుండి కూడా గుడ్డివాడు, అన్నీ తెలుసు కూడా గుడ్డివాడు, అన్నీ తెలుసు. దేవుడు కార్యం చేస్తాడు, ఎన్నో చేస్తాడు, ఇంకా చేస్తాడు. నీ పట్ల, నీ బిడ్డల పట్ల ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. అయినా సరే అనే ప్రార్థన పెట్టండి అనే భయం. మన నైజం అది. స్తోత్రం చెప్పండి. మీరే, నేను కూడా అదే కదా. ఎవరు కడతారా ఆ స్టేజీకి అంటే పట్టీలు తీసుకొచ్చి పంపినా అద్భుతమైన సాక్షి. దేవునికి మహిమ కలుగునుగా. పొద్దున్నే ఆందోళన చేత గుడింటప్పుడు వచ్చే ఖమ్మం నుంచి 1 గంట ప్రార్థన చేసుకొని పడుకొని మళ్ళీ 6 గంటల వేసి బాప్తిసం ఉంది. లంకాసాగర్ పోయి బాప్తిసం ఇచ్చి రావాలా. అరిడీలు వేసి వంగడుకొని స్నానం చేసరికి 7:30 అయింది. 7:30 కూడా ఒకవైపున బాప్తిస్తానికి వాళ్ళు సిద్ధపడగలమని చెప్పి, మరొక వైపున టెన్షన్ ఎంత అడుగుతారని ఒక ఆయన ఫోన్ చేస్తే, ఆయన అయ్యా 5,500 అడుగుతున్నారయ్యా అని మళ్ళీ నెక్స్ట్ ఫోన్ చేసి అంటాడు, మీరెందుకో మీ పని మీరు చూసుకొని, ఆదివారం కదా, పునరుద్ధాన దినం కదా, మీ పని మీరు చూసుకోండి, నేను తాట పంపిస్తాను, మా డ్రైవర్ని పంపిస్తా, కుర్రోళ్ళందరూ అక్కడ ఏర్పాటు చేస్తా, టెన్షన్ అక్కడ ఒక చెప్తా, ఆ డబ్బులు కూడా నేనే ఇస్తా. డబ్బులు కూడా దేవుని దేవునికి స్తోత్రం. ఆ డబ్బులు కూడా నేనే ఇస్తాను. నా ఆందోళన దేవుడు గుర్తెరిగాడు. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఈ పునరుత్థాన దినమందున యేసయ్య లేచాడు, ఆయన చనిపోయాడు, తిరిగి 3 దినం ఎప్పుడు చెప్పుకుంటున్న మాటలే. కానీ భయపడుతున్న చూడు, నీ జీవితంలో ఎన్నో అడ్డుబండలు నా యేసయ్య తొలగించుకుంటూ వచ్చాడు. నీ బ్రతుకులో ఎన్నో అడ్డుబండలు తొలగించుకుంటూ వచ్చాడు. పర్వతములు తొలగినా, మెట్టలు దత్తరిలినా, ఏ అపాయము నీ యొద్దకు రాకుండా నిత్యము నివసిస్తున్నవాడు ఆయన ఖడ్గదోతను నీ కుటుంబానికి కాపుదల ఉంచాడు. ఆయన రాయి ఎవరు డొల్లుతారు? నిజమే, నిజమే, వాస్తవే. పాపం వాళ్ళు అన్నమాట కూడా వాస్తవే. ఎవరు డొల్లిస్తారు? అంత పెద్ద రాయి రోమా ప్రభుత్వం వారు ఒక లెగిస్తాడేమో, బయటకు వస్తాడేమో అని వాళ్ళకున్న విశ్వాసం వెడకలేదండి. వాళ్ళకున్న విశ్వాసం వెడకలేదు. ఒక ఇంట్లో ప్రార్థన చేస్తున్నారు, అయ్యా ఒక అతను ఇడిపించి ప్రభావం పెడుతున్నాడు. ఆయన ఇడిపించబడ్డాడు. ఆ స్వామిదానం కాడికి వచ్చాడు. అందులో ఒక సెలబెట్ వచ్చేసి అదిగో పేతురు వచ్చేసాడు. అంటే ఎవరిపై పిచ్చిదానా పేతురు రావటం ఏంటి? మరి ఇప్పుడు దాకా ప్రార్థన చేసింది ఏంటో? ఇప్పుడు దాకా ప్రార్థన చేసింది ఏంటి? పేతురు గురించి. ప్రభు ఇడిపించు ప్రభు, ఇడిపించు ప్రభు. పాపం ఒక్కరు చూసి ఒక్కరు ఎక్కిచ్చిపడి. మీ గురించి మీరు సాక్షి చెప్పుకుంటారు, ఒకసారి నా గురించి చెప్తారు. ఏనండి, నేను అయ్యగారి గురించి ప్రార్థన చేశాను. మరి నాకు వచ్చే బలహీనతగా ఎట్ట తెలుస్తుంది? ఈ కాన్ఫిడెన్స్ ప్రార్థన పెట్టుకొని పుట్టుకుని తెలిసిపోతాను. ఎట్ట తెలుస్తుంది? ఎంతో చిన్న చిన్న బలహీనత వచ్చిన సరే రైలు వెళ్ళిపోతాను అన్నమాట. కాకిలాగా కబురైపోతాను. కాకి స్తోత్రం చెప్పండి. ఈ కాకి మోసేస్తుంది అందరికీ. అయ్యగారికి బాగోలేదు, ప్రార్థన చేయండి. వీళ్ళేమో అయ్యా మరి ఆదివారం ప్రార్థనలో సాక్ష్యం చెబుతాం, ముందు నా గురించే చెబుతారు. అయ్యగారి గురించి మీరు ప్రార్థన చేస్తే అయ్యగారు సజీవుడుగా వచ్చాడు. అంటే నేను చచ్చిపోవాలనుకో మీకు చెప్పండి. సజీవుడిగా వచ్చినాడు. చిన్న మనకి ఎంతగా నాకు వచ్చింది, ఏదో గ్యాస్ పట్టింది. ట్యాబ్లెట్ కన్నా మహేష్ ట్యాబ్లెట్ స్టేజ్ కాడ తీసుకొచ్చి మంచిని తీసుకొచ్చి ఇచ్చాడు. వేసుకున్న ఒక గంటకి అరగంట నీళ్ళు పెట్టి, దీన్ని దెయ్యం అంటే దెయ్యాన్ని కోపం రాదా? ఇప్పుడు శాంతపడి చేసిందంటే ఆ శాంతపడి చేసేవాడు కోపం రావా? ప్రతి దాని మీద వాళ్ళకి రుద్దటమేనా? అసలు ఎన్ని జోలు నీకెందుకు? నువ్వు నమ్మినవాడు సజీవుడు, నువ్వు నమ్మినవాడు మరణపు ములును విరిసినవాడు, నిన్ను నన్ను మరణపు కోపము నుండి విడిపించి పరలోక రాజ్యానికి చేర్చడానికి మార్గముగా ఏర్పాటు చేయబడినవాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు నీకుండగా చిన్న చిన్న విషయాలకి ఆందోళన పడాల్సిన అవసరం లేనే లేదు. ఆ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు చేసుకుంటూ వస్తున్నాడు. ఖమ్మం వచ్చిన ఆయన ఖమ్మం నుంచి బస్సు రాలేడా? పల్లెటూరు అయితే కారు పంపించాడు. ఆయన ఏం చేశాడు? అయ్యా కారు పంపించండి, మీ ఖమ్మం ట్రైన్ బుక్ చేసుకుని వచ్చాను. అక్కడి నుంచి మళ్ళా
అంటే టికెట్ ట్రైన్ బుక్ చేసుకోవడం కాదు, టికెట్ బుక్ చేసుకొని వచ్చాను. మళ్ళీ నేను 12:30 ఇక్కడ ఉండాలని చెప్పాను. అంటే ఇప్పుడు ఎన్ని గంటలైనా వాక్యం చెప్పాలా అంటే గంటే చెప్పి ముగిస్తామని ప్రార్థన చేయబోతున్నాను. 54 నిమిషాలు ముగించడానికి అట్టి కృప మీకు కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నావు. నాయన ఎంత ఖర్చు పెట్టావయ్యా, దీని వెనక ఎంత కన్నీరు ఉందా, అట్టి కృప నీ కలుగును గాక చిన్న ప్రార్థనతో ముగించేటట్టును అని చెప్పి పైకి ఎక్కి పశ్చాత్తాపంతో నడిపించేసి దేవుని చేతులుగా అప్పగించి బాధతో పైకి ఎక్కాను. ఒక అరగంట సేపు పశ్చాత్తాపంలోకి అక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా నడిపించబడ్డారు. దేవుడు ఏం చేశాడు, లాస్ట్లో ఆయన అగ్ని దించి అద్భుతమైన సాక్ష్యం, ఒక 5-6 రోగాలు పోయిందని సాక్ష్యం చెప్పారు. అందులో సంతోషం ఉంది. ఇవాళ వచ్చిందో రాలేదు, రోగం పోయిందిగా ఇంకెందుకు వచ్చింది లేదు. ఉందా సంతోషమా? స్తోత్రం. అట్టుపంట దొరికిపోయిందిగా, రోగం అని అట్టుపంట దొరికిపోయిందిగా, రాలేదా వరకు పునరుద్ధరణ పండుగ వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను అంటాను, ఆ లాస్ట్లో నా ఆశ దేవుడు తీర్చాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. మా వెనక ఉండి ఫోన్ చేసి పాప అక్కడ ఉన్న ఆయన వెనకొచ్చి ఇద్దరు పిలిచి అంటుందంట, ఏంది ఇక్కడ చెబుతుందండి, పశ్చాత్తాపంతో నడిపించాలంటుందంట. నాకు అర్థం కాదు. ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇలా వాక్యం అంటే ఏంటి అర్థమైపోయింది, ఎలా నడిపింపు అర్థమైపోయింది. కాస్త జోకులు ఎత్తే అక్కడ కాస్త ఎట్లా ఉంటుందంటే నవ్వుతూ సరదాగా ఉంటుంది. ఆయన ఒక్క జోక్ వేయకుండా రాకడ గురించి చెప్పాడు. నేను బాగా నచ్చాను. కారణం ఏంటంటే మనం చెప్పుకుంటూ మాట్లాడే మరి బైబిల్లో మాట్లాడే ఆయన చెప్పే బయట చెప్తాడా? అతిశవార్త 24లోనే రాకడ గురించి ఉంది, చెప్పాడు. ఇంకో మాట ఏంటంటే ఆయన ఒక ప్రత్యేకత చెప్పాడు. ఇప్పుడు 40,000 టికెట్ కొనుక్కొని అని చెప్పాడు. ఏమన్నా బావచ్చు కదా, ₹1,00,000 ఖర్చు పెట్టండి సింపుల్ అన్నాడు. అక్కడ దిగంగానే రక్తం మీ కాళ్ళకు అంటకపోతే నన్ను అడగండి అన్నాడు. ఇక పోతారు ₹1,00,000 ఖర్చు పెట్టి రక్తం అంటించుకోవడానికి వెళ్తాను, ఎవరు వెళ్ళరు. దేవునికి స్తోత్రం. కాబట్టి అక్కడ ఏదో బంగారం గని దొరికిందంటే ₹1,00,000 ఖర్చు పెట్టేది బంగారం దొరుకుతుందంటే వెళ్తారు. మన రాయలసీమలో వజ్రాలు దొరుకుతున్నాయి. ఎవరికో ఒక వజ్రం దొరికింది. ఆ అడివంతా తుప్పలన్నీ నరికేసి అడివంతా తవ్వి చేసిన తర్వాత బలమైన అడివాయిని ఏం చేశాడంటే, ఇది నా పేరున పట్టం ఉందని చెప్పి దాన్ని దున్ని ఇప్పుడు గోరెప్పించి నాటేసుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఒక్క వజ్రం దొరికింది, ఆ అడివి బ్రతుకి మార్చబడదు. ఎన్ని వజ్రాలకు పోర్చుకుంటావు యేసయ్యను? మనకు యేసయ్య ఎప్పుడో దొరికాడు. స్తోత్రం చెప్పండి. ఇంకా నువ్వు అడ్డుపండి ఎవరు తొలగిస్తారు అనే సమస్యలలో మరొకసారి ఆ మాట చదువుకొని ముగించుకుంటాం. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం 8వ వచనం. వారు బయటకు వచ్చి విస్మయముంది వణుకుచూ సమాధి యొద్ద నుండి పారిపోయిరి. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఆదివారం తెల్లవారినప్పుడు వాళ్ళు ఎందుకు భయపడ్డారు? అంతకుముందు విషయం చదవండి. వాళ్ళు ఎందుకు భయపడ్డారు అక్కడ అర్థమైపోతుంది. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని. ఎవరు ఆ మాట చెప్పేది? ఎవరు? దేవుని దూతలు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు అక్కడ కనపడుతున్నారు. వీళ్ళకి భయపడి బయట ఊరికొచ్చారు. బాబో ఏముంది అక్కడగా ఎతకడానికి వెళ్ళింది యేసయ్యని. ఏదో భూతం ఉందని బయటకు వచ్చేసారు. కానీ ఆ దేవుడు దూత చెప్తే ఎందుకు ఇంకా ఎదుగుతున్నారు మీకు అక్కడ? వాళ్ళు భయపడ్డారు, భయపడి బయటకు వచ్చేసారు. ఇవాళ యేసు ప్రభు తెలుసుకున్న తర్వాత ఏదైనా కార్యం జరగకపోతే భయం, ఏదైనా మేలు జరగకపోతే భయం, బయటకు వచ్చేస్తుంటారు. ఆ మొదట ఆయనే మంచోడు ఏంటంట, ఆ మొదట ఆయన మంచోడు. ఇక్కడికి వస్తే తాగకూడదు, ఇక్కడికి వస్తే విసరించకూడదు, ఇక్కడికి వస్తే శర్మాలు చూడకూడదు, శిఖార్లు చేయకూడదు, ఇష్టానుసారం బ్రతకూడదు. ఇది మాకు నచ్చదా. బయటకు వచ్చేస్తున్న రోజులు. అందుకే అంటాడు కదా మత్తయి సువార్తలోనే, అంతము వరకు సహించువాడెవడో
వాడే రక్షించబడతాడు. 24వ అధ్యాయంలో ఉంటుంది. అంతము వరకు అంతము వరకు సహించువాడెవడో. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి. మన బిడ్డలు మన ముందే భయంకరమైన వ్యాధుల చేత బాధపడుతుంటారు. మన ముందే వాళ్ళ చదువులు ఒక్కోసారి ఫెయిల్ అవుతుంటారు. నేను అంటాను, ఎన్ని రకాలుగా చేసినా తిరిగి నా దేవుడు నీ శ్రమలనే కొలిములు నిన్ను వేశాడు అంటే, కుటుంబం వేశాడంటే, నువ్వు సువర్ణముగా మార్చబడటానికి, బంగారముగా మార్చబడటానికి, వజ్రముగా నువ్వు అనేకులకు విలువైన వస్తువుగా కనబడటానికి. శ్రమ వస్తుంది, కష్టాలు వస్తాయి. చిన్న విషయంలో భయపడితే ప్రయోజనమేమీ లేదు. వాళ్ళు భయపడి బయటకు వచ్చేసారట. నేనంటాను, లోకంలో ఉన్న సమస్యలకు భయపడి నువ్వు బయటికి రావద్దు, కానీ యేసుకి భయపడి ఆ లోపల నుండి ప్రార్థన చేసుకో. లోకములో ఉన్న సమస్తాన్ని పాదముల యొద్దకు నడిపించే రోజు ఒకటి రాబోతుంది. దేవునికి స్తోత్రం. కనుక అనేకులు భయపడి, యేసయ్యా నాకేం చేసావయ్యా నువ్వు, భయపడి బయటకు వస్తున్న రోజులకి. అందుకే అన్నాడు, అందరూ నిలవరట. ఆ సమయానికి అందరూ నిలవరట. అనేకులు ప్రేమ చల్లారును, అంతము వరకు సహించు. అనేకులు ప్రేమ చల్లారిపోతే, ఇవాళ 10,000 ఇచ్చినా 20,000 ఇచ్చినా నువ్వు మీటింగ్స్కి ఎంత ఇచ్చినా ఎందుకు ఎంత ఇవ్వాలా? ప్రేమ చల్లారిపోతాయి. ఎవరి మీద? యేసయ్య మీద, మీటింగ్స్ మీద, సువార్త మీద ప్రేమ చల్లారిపోతాయి. చల్లారిపోయి ఏం చేస్తామంట? చదవండి అమ్మా, చదవమ్మా. అంతము వరకు సహించువాడెవరు? వాడే రక్షించబడు. అవండి, ఆ ప్రేమ ఎప్పటిదాకా నిలుపుకోవాలట? పెళ్ళైనప్పుడు ప్రేమ ఉంటుంది, 3-4 సంవత్సరాల తర్వాత చూడండి ఆ ప్రేమ అయిపోద్దంట. పెద్ద దోమ, రక్తం తాగుతున్న దోమలాగా మారిపోవాలి. పెళ్ళైనప్పుడు ప్రేమ ఎట్లుంటుంది? మా బంగారం, అసలు నేను తులసిపులనే మా వాడు కట్టం ఎక్కువ అడిగినా కానీ తక్కువైన నిన్నే చేసుకున్నాను. నాకు తెలుసా, ఇది పడకేదో చెప్తున్న మాటలు అన్ని పోగిరి మాటలే, ఒక్కటే నిజం. స్తోత్రం చెప్పండి. 3-4 పిల్లగాడు లేదంటే 1-2 పిల్లగాడు పుట్టిన తర్వాత ఆడి ముడ్డిగడికి దీని ముడ్డిగడికి ఎంత రిస్క్ వచ్చేసిన తర్వాత ఈ మొక్కం మన అనవసరం నేను చేసుకున్నానే. ఎప్పుడు? ఏ ప్రేమ అది? అంతము వరకు 5 సంవత్సరాలు పిల్లలు లేరు ఎవరికి? మా పెద్ద అబ్బాయి పిల్ల బాత్రూమ్ వెళ్తే అక్కడ చూసుకుంటా, ఏమే అది చూడు అని వెళ్ళిపోతాడు. అంతకుముందు నాకు పిల్లలు లేరు. ఎంతవరకు ఆ ప్రేమను కాపాడుకోగలుగుతున్నాం? కేవలంగా చిన్న విషయాలకే ఇక్కడ కాపాడుకోలేని పరిస్థితి. దేవుని మీద ప్రేమ ఎప్పుడు వరకు ఉండాలంటే, అంతము వరకు. శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, విరుగులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఏమొచ్చినా నువ్వు సహించేవాడిగా ఉంటే ఆయన తిరిగి లేచి ఉన్న దేవుడు గనక ఆయన ప్రతి స్థలంలో నీ శ్రమలో లేపుతాడు, నీ కష్టంలో లేపుతాడు, నీ ఇబ్బందులో లేపుతాడు. ఎక్కడ నిన్ను పడిపోయినాడు, ఎక్కడ నిన్ను తొట్టిలో ఉన్నాడు, ఎక్కడ ఏ స్థితిలో కూడా నిన్ను కృంగిపోకుండా నిత్యము కుడి చేయబడుకొని లేపుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. నిత్యము లేపుతూనే ఉంటాడు ఆయన. మనమేమో భయపడుతూ ఉంటాం. భయం 4 దినాలు ఎలా గడుస్తాయి ప్రభా? వర్షాలు, భయంకరమైన వర్షాలు వస్తున్నాయంటే ఎంత భయపడ్డానో. కానీ దేవుడు అద్భుతం చేశాడు. ఇప్పటి వరకు ఆ వాసన కూడా రాకుండా, వర్షం వాసన కూడా రాకుండా కాసిపోయాడు. దేవునికి స్తోత్రం. నేను మీటింగ్ గురించి చెప్తే తిరుమలమ్మ గారు, మా పిల్లలు పొడిగా ఉండకపోతే వాతావరణం వీళ్ళు రారేమోనని నేను భయపడ్డాను అంటున్నావా? స్తోత్రం చెప్పండి. ఎవరికున్న బాధ ఆడదే కదా, ఎవరి అవసరత వాడదే కదా, అవునా కాదా? మీటింగ్లు ఎట్లా జరిగింది ప్రభు నేను అనుకుంటే
వాతావరణం పొడిగా లేకపోతే ఇంటికి పట్టిన కాడ పరిస్థితి ఏంటి? నా పిల్లలు సువార్తకు రావాలా, మీటింగ్లకు రావాలా, పొడిగా ఉండాలి ప్రభు నామ ప్రార్థన చేసింది. నామ సాక్ష్యం ఇందాక. స్తోత్రం చెప్పండి. ఏ చెట్టుకున్న గాలి ఆ చెట్టుగా ఉంటుంది. ఏ గాలైనా నా యేసయ్య సృష్టించిన గాలే. ఆమేన్. చెట్లు వేరు కానీ చెట్లకు తగులుతున్న గాలి యేసయ్య మనకి ఇచ్చిన గాలి. కనుక ఎక్కడ నీవు సమస్యలలో ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ నా యేసయ్య లేచిన వాడు, సజీవుడు, ఆయన మరణములను విరిసినవాడు, నాకు ఏ అపాయం రాకుండా కాపాడతాడు, ఏ బలహీనత రాకుండా కాపాడతాడు. ఒక వెచ్చిన దాని నుండి విడిపిస్తాడు, అప్పులున్న అప్పుల నుండి విడిపిస్తాడు, ఇల్లు లేకుండా ఇల్లు ఇస్తాడు, ఎవడు బిడ్డ లేకపోయినా దేవుడు గర్భఫలం ఇస్తాడు అని చదువులో సబ్జెక్టు పైన దేవుడు మంచి సబ్జెక్టు నాకు ఇస్తాడు. చదువుకుని ఉద్యోగం రాని పరిస్థితుల నుండి ఉద్యోగం ఇస్తాడు. నువ్వు నమ్మితే సజీవుడైన క్రీస్తుని కుడిపక్క ఉంటున్నాడు. నమ్మిన వారికి సమస్తము కూడా సాధ్యమే. ఏ ఒక్కటి అసాధ్యమైంది లేదు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలోనైనా సరే యేసయ్య లేచి ఉన్నాడమ్మా. ఇంకా మనము ఇవాళ పునరుత్థాన పండుగ, ప్రతి ఆదివారము మనకు పునరుత్థాన పండుగ. చెప్పండి ఒకసారి. ప్రతి ఆదివారము పునరుత్థాన పండుగే. ప్రతి ఆదివారం పునరుత్థాన పండుగ. కనుక ఈ ఒక్క ఆదివారమే కాదు, ప్రతి ఆదివారం. ఒకవేళ ఈ పునరుత్థాన పండుగ చేసుకోవడానికి నువ్వేమై ఉండాలంటే 40 రోజులు ఉపవాసం చేసి ఉండాలి. చేసావా? చేసావా అంటారు. ఈ 40 రోజులు కాళ్ళకు చెప్పులు లేకుండా తిరగాలి. ఈ 40 రోజులు మీసుకోకుండా ఉండాలి. ఈ లోపల ఎన్నిసార్లు తిన్నావో తెలుసా నువ్వు? చేపని, కోడని, అబ్రహాం అని, పేతురని ఎన్నిసార్లు తిని ఉంటావు కదా? అంటే మన దేవుడు బ్రాహ్మణ్స కేసు ముట్టుకోలేని వాడా? ఏటాడు ఎటపడితే అట్లా చెప్తారు మీరు. అంతేకాదు 2 అంశాలు కలిగి కట్టడం. స్తోత్రం చెప్పండి. పునరుత్థానం అనేది ప్రతి ఆదివారం పునరుత్థానం. ఎందుకు పునరుత్థానము? యేసయ్య లేచింది ఎప్పుడు? విశ్రాంతి దినం ఎప్పుడు? పాత నిబంధన అంటే శనివారం. యేసయ్య లేచింది ఎప్పుడు? ఆదివారం తెల్లవారుజామున. ఆయన లేచిందే గొప్ప పండగ మనకి. అందుకే ప్రతి ఆదివారం పండగే. స్తోత్రం చెప్పండి. ప్రతి ఆదివారం పండగ మనకి. ఆదివారం వచ్చిందంటే కొత్త బట్టలు ఉన్నా లేకపోయినా, లక్ష సబ్బున్నా లేకపోయినా, కాబట్టి ఏ స్థితిలో ఉన్నా సరే మందిరానికి వస్తూ ఉన్నప్పుడు నీ హృదయాన్ని బైబిల్లో ఓల్డే సబ్బు అని, రక్ష సబ్బు అని, ఈ సబ్బుతో రుద్దుకుంటే నువ్వు మందిరానికి రా అనలేదు. కొత్త బట్టలు కట్టుకుంటే మందిరానికి రా అని అనలేదు. మరి ఏమన్నాడు? నువ్వు మందిరమును కూర్చున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చేసుకొని రమ్మన్నాడు. కాబట్టి ప్రతి ఆదివారము పునరుత్థాన దినమే యేసయ్య లేచిన రోజే. కానీ మన హృదయాన్ని పరిశుద్ధపరుచుకొని వస్తే ఆ రోజు నీకు మేలు కలిగింది. అంత మాత్రమే కాదు, దినదినము ఆయన ఎప్పుడు నీకు కాపుదలగా ఉండి రక్షిస్తూ ఉంటాడు. నీ ప్రతి అడ్డుబండను నిత్యము ఆయన తొలగిస్తుంటాడు. అది ఎలాంటి అడ్డుబండ అయినా తొలగిస్తూ ఉంటాడు. త్రావ పక్కలో ఉన్నవాడిని యేసయ్య నిలిచి పిలిచాడు. కారణం ఏంటి అంటే ఆయన గుడ్డివాడిని మొరను విన్నాడు. ఇంతమంది వస్తున్నా కానీ వాళ్ళ మొర విన్నా. ఆయన మాట విన్నాడు కనుక ఆయన నీకేమి నేను చేయాలనుకున్నప్పుడు అయ్యా నాకు చూపు కావాలి అన్నప్పుడు ఆయన ఏది అడిగాడు ఆయన ఇచ్చాడు. ఈరోజు నేను అంటాను, నువ్వేది అడిగినా నా ప్రభు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. నువ్వు సమాధానం లేకుండా మాకు. ఒకటి. రెండోది, పెట్టుబడులు ఎవరు దొరికిస్తారని ఆందోళన పడమాకు. మూడోది ఏంటంటే భయపడమాకు. ఆయన నీకు తోడై ఉన్న దేవుడు. తల వంచండి, ప్రార్థన చేసుకుంటాము. ప్రతి విషయముల నుండి, ప్రతి అడ్డుబండ నుండి ప్రభు నిన్ను సాక్షి, ప్రతి అడ్డుబండ నుండి ప్రభు తొలగిస్తుకుంటూ వస్తున్నాడు, తప్పించుకుంటూ వస్తున్నాడు. నీ జీవితంలో ఎన్నో అనర్థాలు వచ్చినాయి తెలుసా నీకు? ఎన్నో బలహీనతలు వచ్చినాయి తెలుసా? ఎన్నో భయాలు వచ్చినాయి తెలుసా? ఎన్నో యాతనకరమైన పరిస్థితులు
పరిస్థితులు వచ్చి నీకు తెలుసా? ఆయన దేవుడు దొల్లించుకుంటూ వచ్చాడు ఆ రాయిని. మరి ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? ఇప్పుడు దినమందున పాపం వాడు భయపడ్డాడు, నువ్వు భయపడద్దు. వాడు దొల్లించబడదు అన్నట్టుగా నువ్వు కూడా అలాగ అనుకోవడానికి వీలేదు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆయన తిరిగి లేచిన సజీవుడు. స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి కొందరు స్తోత్రాలను ఆయన కృపగల దేగల ప్రేమగల తండ్రి, చదవబడిన మాటలు చెప్పబడిన మాటలు బట్టి మీకు కొందరు స్తోత్రాలు. సహాయం చేయండి, కృప చూపించండి. మీ మేలు చేతని కూడి వచ్చిన ప్రతి బిడ్డగా జ్ఞాపకం చేసుకోండి. అన్ననాడు ప్రభా స్త్రీలు మొట్టమొదటిగా సమాధి వద్దకు వచ్చిన ఆయన అయా ఇదిగో తన సమాధులు వెతకడానికి ఇష్టపడ్డారు. రెండోది ఆ రాయి మన కొరకు ఎవరు డొలిస్తారని ఇష్టపడ్డారు. దేవదూత మాటలు భయపడి బయటకు వచ్చేసారు. ప్రభా ఆ జీవితంలో కడవర వరకు మా ప్రేమను కాపాడుకుంటేనే, అంతము వరకు సహించితేనే రక్షణ తండ్రి. తాత్కాలికమైన ప్రేమను కాదు, తాత్కాలికమైన విశ్వాసము కాదు నాయన, తాత్కాలికమైన ఏది కూడా నిలవదు. పునాది వేయబడింది శాశ్వతంగా నిలిచింది. పునాది వేయబడాలని, శాశ్వతమైన కృప చేత పునాది వేయబడాలా. క్రీస్తు నీ కొరకు పుట్టాడని, క్రీస్తు నీ కొరకు మరణించాడని, క్రీస్తు నీ కొరకు తిరిగి లేచాడని, ఆయన రాబోతూ ఉన్న దేవుడని, ఆయన రాకడలో మనం ఎత్తబడతామని, ఆయన మన కొరకు ఏర్పాటు చేయబడిన ఆ పరిశుద్ధ స్థలంలో మనం ఉండటానికి వెళుతున్నామని నువ్వు నమ్మితే అది నిజమైన పునరుత్థానం. పరిశుద్ధుడ మహాగణుడ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. వీళ్ళందరూ కూడా జ్ఞాపకం చేసుకోనండి. చూపించండి. రజన బడాలు జ్ఞాపకం చేసుకోనండి. కాలు నాయన ఆపరేషన్ జరుగుతూ ఉంది, కట్టుకునే కృపను అనుగ్రహించండి. శిల్పాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అయాది భయంకరమైన వ్యాధి నుంచి విడిపించండి. బిడ్డల పట్ల మీ కనికరం చూపించండి. ఇంకా నాయన సంఘంలో బలహీనుడు, ఓ సంఘంలో ప్రభా, ఇంకా నా ప్రభా నాయన భయపడుతున్నవారు, సంఘంలోకి అపనమ్మకం కలిగిన వారు, సంఘంలో ఇంకా నాయన ఎక్కడెక్కడో యేసయ్య ఉన్నాడని ఎక్కడ పోయి తిరిగి వ్యర్థముగా తిరుగుతున్నారు. ఎందరో ఉన్నారు. దయతో క్షమించి మార్గంలో నిలబెట్టండి. మీరు సజీవుడని గుర్తెరిగినట్లుగా వాళ్ళందరూ కూడా సజీవులు మధ్యలో ఉన్న దేవుడని గుర్తెరిగినట్లుగా, మా అడ్డుబడులను తొలగించగలిగిన దేవుడని, మా ఆశను నెరవేర్చగలిగిన దేవుడని, మా బలహీనత నుంచి విడిపించగలిగిన దేవుడని, మా బాధ నుంచి విడిపించగలిగిన దేవుడని, మాకున్న బంధకము కట్టు నుంచి విడిపించగలిగిన గొప్ప దేవుడని విన్నట్లయితే క్షణమందే ప్రభు నిత్యము నీకున్న ప్రతి అడ్డుబడులను తొలగించడానికి నేను ఇష్టపడుతున్నాను. చేతులు చాపి యేసయ్యా, నువ్వు ఎప్పుడో నా కొరకు తిరిగి లేచావు నాయన. ప్రతిదినము పునరుత్థాన దినమే, ప్రతి ఆదివారము పునరుత్థాన దినమే నాయన. నువ్వు ప్రత్యేకించి ఒక పండగను వెతికేవారుగా ఉంచొద్దు నాయన, పండగ క్రైస్తవులుగా ఉంచొద్దు ప్రభువా. నిజముగా ఆ యేసయ్య ఆ హృదయంలో ఉన్నాడు. హృదయం మార్చుకుంటే ఆయన మాతోనే ఉంటాడని నమ్మే మనస్సుని వెళ్ళ కనిపించాలి. ఎన్నో బలహీనత నుంచి విడిపించిన దేవుడు, రాబోతున్న ప్రతి కష్టం నుంచి కూడా విడిపించగలిగిన దేవుడు అని నమ్మే మనసు మీ బిడ్డలకు అనుగ్రహించును ఆయన. పిల్లల చదువులో కానీ అయ్యా, ఇంకా వాళ్ళు ఉంటున్న స్థలంలో కానీ, చేస్తున్న పనులను కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగాలు కానీ, వ్యవసాయంలో కానీ ఏ విషయంలో భయపడుతున్నారో దేవుడు నూరంతలుగా నిన్ను ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీ అడ్డుబండలను తొలగించబోతూ ఉన్నాడు. శాశ్వతమైన కృప చేత నిన్ను దీవించబోతున్నాడు. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.